అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ శివశంకర్ థాట్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అత్యంత ప్రాచీనమైన ఎంతో ప్రసిద్ధి చెందిన ఉండవల్లి గుహల గురించి చెప్పుకోబోతున్నాం. ఈ ప్రదేశం గుహాలయమో లేక చారిత్రక ప్రదేశమో లేక దేవాలయమో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ ప్రాచీన ప్రదేశం ఎక్కడ ఉంది, ఏ దిశగా ఉంటుంది, ఎంత ప్రాచీనమైనది అనే విషయం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఉండవల్లి గుహలు ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ చారిత్రక పురావస్తు సంపదల్లో ఒకటి. ఇవి విజయవాడకు నైరుతి దిశలో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున ఉన్న కొండను తొలిచి నిర్మించిన అద్భుతమైన రాతి గుహల సముదాయం. భారతదేశంలోని శిలను తొలిచి నిర్మాణ కళకు ఇవి అద్భుత ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ గుహలు క్రీస్తు శకం 4-5 శతాబ్దాల మధ్య నిర్మించబడ్డాయి. ప్రధానంగా విష్ణుకుండినుల రాజ్యంలో వారి పాలనలో అభివృద్ధి చెందాయి. మొదట జైన మతానికి చెందిన ఆశ్రమాలుగా ఉండి తరువాత బౌద్ధ భిక్షువుల నివాసాలుగా, ఆపై హిందూ ఆలయాలుగా మారినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఆ హిందూ ఆలయాలుగానే మనం పూజించడం చూడడం జరుగుతుంది. భారత పురావస్తు శాఖ సంరక్షిస్తున్న జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తింపు పొందింది. ఒకే కొండను తొలచి నిర్మించిన 4 అంతస్తుల గుహల సముదాయం ఇది. తూర్పు ముఖంగా నిర్మించబడింది. స్తంభాలు, మండపాలు, శిల్పాలు ఎంతో అద్భుతంగా చెక్కబడ్డాయి. గుప్తుల కాలం నాటి శిల్పకళ ప్రభావం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. 2వ అంతస్తులో సుమారు 5 మీటర్ల పొడవైన శేషశయ్యపై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉంటుంది. ఇది ఒకే రాతి బండపై చెక్కబడిన అద్భుత శిల్పం. ఈ విగ్రహాన్ని చూడడానికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అలాగే ఈ గుహాలయాలలో శ్రీ మహావిష్ణువు, శివపార్వతులు, అలాగే బ్రహ్మ, హనుమంతుడు, అలాగే నరసింహస్వామి రూపాలు, ఋషుల శిల్పాలు, జైన తీర్థంకుల శిల్పాలు ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి గుహాలలోని మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తాయి. అలాగే ఈ 4 అంతస్తుల గురించి వివరాల విషయానికి వస్తే, భూమి అంతస్తు విషయానికి వస్తే అసంపూర్తిగా ఉన్న స్తంభాల మండపం మనకు కనిపిస్తుంది. అలాగే మొదటి అంతస్తులో బ్రహ్మ, విష్ణు, శివులకు సంబంధించిన ఆలయ నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. 2వ అంతస్తులో శేషశయ్యపై శ్రీ మహావిష్ణువు విగ్రహం, పై అంతస్తు పూర్తిగానే గర్భగృహాలు, శిల్పాలు ఉంటాయి. ప్రకృతి అందాలు, కృష్ణానది దృశ్యం, పచ్చని కొండలు, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో అద్భుతమైన దృశ్యాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఈ ప్రదేశం ఫోటోగ్రఫీకి ఎంతో అనుకూలమైన ప్రదేశంగా కూడా చెప్పవచ్చు. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ గుహాలయాలను దర్శించడం ఉత్తమ సమయంగా చెప్పవచ్చు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వెళితే చల్లని వాతావరణం కూడా ఉంటుంది. విజయవాడ నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ఆటోలు, క్యాబ్లు సులభంగా లభిస్తాయి. ఈ ప్రదేశానికి సమీపంగా విజయవాడ రైల్వే స్టేషన్ ఉండొచ్చు. అలాగే సమీప విమానాశ్రయం విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఒకే రాతిలో చెక్కిన 4 అంతస్తుల గుహలు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధ రాక్ కట్ నిర్మాణాలలో ఒకటిగా చెప్పవచ్చు. జైన, బౌద్ధ, హిందూ సాంప్రదాయాల కలయికకు చిహ్నం. చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికత, ప్రకృతి అందాల సమ్మేళనం. ఇక్కడ చూసినట్లయితే తీర్థంకరుల శిల్పాలు ఎంతో అందంగా చెక్కబడ్డాయి. అలాగే ఆనాటి దీపాలను పెట్టుకోవడం మనకి చెక్కబడిన చిన్న చిన్న గుహల లాంటి ప్రదేశాలు, అలాగే ఎంతో అద్భుతమైన శిల్పకళ, ఆనాటి ఋషుల చిత్రాలు ఎంతో శిల్ప వైభవంతో ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. అలాగే మనకి 2వ అంతస్తులో ఉండే శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం ఎంతో వైభవంగా కనిపిస్తుంది. పడగా
సైడ్ కొంచెం ముందు ఆనాటి కళను చెక్కు చెదరనివ్వకుండా ఉండడం కోసం ఇప్పటి పురావస్తు శాఖ వారు ఇలాంటి అనేక విధాలైన ఏర్పాట్లను చేసి వాటిని క్షేమంగా ఉంచడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ చాలా వరకు ధ్వంసం జరిగి చాలా దండయాత్రలు జరిగి ఇక్కడ ఉన్న ప్రదేశాలు విగ్రహాలు కొల్లగొట్టబడ్డాయి. ఈ రోజు నా రోజు ముందుకురా చూపి సింహాన్ని దగ్గర నుంచి చూద్దాం అనుకుంటున్నా. ఆనాటి శిల్పకళా వైభవాన్ని అలాగే ప్రకృతి అందాలను అదేవిధంగా మళ్ళీ మనకు అందించడం కోసం ఈనాటి పురావస్తు శాఖ వారు ఆ ప్రాంతాన్ని అదేవిధంగా మనకు అందించడం కోసం పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడం కోసం ప్రస్తుతం దొరికే కట్టడ సామాగ్రితో ఈ విగ్రహాలకు లేదా ఈ శిల్పకళకు కొంచెం మెరుగులు దిద్ది వాటి జీవకళ పోకుండా చూసినట్లు మనకు కనిపిస్తుంది. కానీ ఆనాటి ఏకరాతితో చెక్కిన ఈ శిల్పాలు మనకి ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. ఆ జీవకళ ప్రతి సూక్ష్మమైన విషయాన్ని మనకు తెలియపరుస్తాయి. ఆ కళలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ విగ్రహాల ద్వారా ఈ చిత్రాల ద్వారా మనం ఆనాటి శిల్పకళకు ఎంత వైభవం ఉండేదనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. అప్పటి సంబరాలు దేవతా విగ్రహాలు ఉత్సవాలు అలాగే జైన తీర్థంకరుల విగ్రహాలు కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. అలాగే మన దశావతారాలలోని శ్రీ వరాహస్వామి రూపం అలాగే నృసింహస్వామి రూపం వామన రూపం అలాగే మిగతా అన్ని అవతారాల గురించి ఇక్కడ విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. అలాగే ఆనాటి సంబరాల్లో జరిగే డోలు సన్నాయి గురించిన విషయాలు డోలు వాయించడం లేదా సన్నాయి వాయించడం గురించి కూడా విగ్రహాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనం అక్కడ చూసినట్లయితే ఆడవాళ్ళ విషయాలు ఆడవాళ్లకు చెలికత్తెలు ఎలా ఉండేవారు, ఆనాటి రాణులు లేదా దేవతామూర్తులు ఎలా సంచరించేవారు, వారికి ఎటువంటి వైభవం అనేది వాళ్ళకు ఉండేది అనే విషయాల్ని ఈ శిల్పకళ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆనాటి శిల్పకారులు ఎలా ఒక కొండను తొలిచి ఇన్ని విగ్రహాలను ఇన్ని శిల్పాలను ఇంత పెద్ద గుహాలయాన్ని లోపల ఇంకా ఉన్న గుహలను ఎలా చెక్కగలిగారు, ఎలా వాళ్ళకి సాధ్యమైంది, అప్పట్లో రాజులు ఎలా ఉండేవారు, ఈ ఇంత పెద్ద కొండను తొలచడానికి వాళ్ళకి ఎంత సమయం పట్టింది అనే విషయం చాలా ఉత్సుకతతో తెలుసుకోవాలనే ఆరాటం నాలో కలిగింది. ఇలాంటి గుహాలయాలను చూసినప్పుడు చారిత్రక ప్రదేశాల యొక్క వైభవం అలాగే వాటి యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఏనుగు బొమ్మలు అలాగే వాటిలో ప్రతి సూక్ష్మమైన విషయం మనకు అర్థమయ్యేలా ఎంత బాగా చెక్కారు. అలాగే చుట్టూ ఉన్న ప్రదేశాలు కూడా చాలా ఆహ్లాదకరంగా మనసుకు హత్తుకునే విధంగా ఈ ప్రాంతంలో ఉండడం చాలా విశేషమైన విషయంగా చెప్పవచ్చు. అజంతా గుహలకు సాటి వచ్చే ఈ ఉండవల్లి గుహలు మన ప్రాంతంలో ఉండడం మన అదృష్టంగా చెప్పవచ్చు. రోజు ఎంతోమంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చి ఈ శిల్పకళను ఈ గుహాలయాలను దర్శించుకుంటూ ఉంటారు. లోపల చాలా వరకు విగ్రహాలు
శిల్పాలు ధ్వంసమై ఉన్నాయి. ఆ ధ్వంసం అవడానికి మన చుట్టూ జరుగుతున్న కాలుష్యం, అలాగే ఆనాటి కాలంలో జరిగిన యుద్ధాలు, అలాగే దోపిడీలు అవన్నీ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. కానీ కొన్ని వేల సంవత్సరాలు అవుతున్న ఈ గుహలు ఇలాగే ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమాత్రం చెక్కు చెదరకుండా ఆనాటి చిన్న చిన్న సూక్ష్మమైన విషయాలను కూడా మనకు తెలియపరుస్తున్నాయి. ఈ కొండ లోపల చాలా ఇంకా ఎన్నో గుహలు దాగి ఉన్నాయని చాలామంది చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మనకు 3 అంతస్తుల వరకే చూడడానికి వీలు కల్పిస్తున్నారు. 4వ అంతస్తును చూడడానికి ప్రస్తుతానికి అనుమతి లేదు. కానీ ఈ 3 అంతస్తుల్లో మనం చూసి ప్రతిదీ గమనించడానికి మనకు చాలా సమయమే పడుతుంది. అంటే ఎంత రహస్యాలని ఈ గుహలు దాచుకున్నాయో మీరు ఆలోచించాలి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ ప్రదేశం గురించైనా లేదా ఏ దేవాలయం గురించైనా లేదా ప్రాచీన కట్టడం గురించైనా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్కి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.